టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ నెలలో ఎవరైతే కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఏకంగా రూ. 3,40,000 వరకు భారీ డిస్కౌంట్ అయితే అందిస్తామని చెప్తున్నారు. మరి నిజంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కర్వ్ ఈవీ మీద ఇంత భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు, లేకపోతే ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి? ఒకవేళ కర్వ్ ఈవీ మీద ఇంత భారీ డిస్కౌంట్ వస్తే ఈ తక్కువ ప్రైస్ లో మీరు కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు లేదా? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో ఫస్ట్ అయితే మనం టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిజైన్ అయితే చూద్దాం అనమాట. టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే ఇలా కనిపిస్తుంది. టాటా కంపెనీ నుంచి వచ్చిన లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట ఇది కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు. సో ఇందులో మనకి మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. 45 కిలోవాట్ వేరియంట్, అలానే 55 కిలోవాట్ వేరియంట్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు. డిజైన్ అయితే చూడడానికి ఎలా కనిపిస్తుంది, మీకు ఏరో డైనమిక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే గనక మీరు ఫ్రంట్ సైడ్ డ్రైవర్ కూర్చునే సీటింగ్ పొజిషన్ చూస్తే ఇది కొంచెం హైట్ గానే ఉంటుంది. బట్ రేర్ సైడ్ చూసుకున్నట్లయితే కర్వ్ కొంచెం కిందకి డౌన్ అవడం వల్ల రేర్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ సీటింగ్ ఏదైతే ఉంటే హైట్ అనేది కొంచెం తగ్గిపోయింది అనమాట. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని ఈ వీడియోలో ఎండింగ్లో కూడా దీని గురించి అయితే మాట్లాడతాను. సో కర్వ్ సంబంధించిన ఈవీ కార్ అయితే ఎలా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిస్కౌంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ కార్ సంబంధించిన స్పెక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్ట్రిక్ కార్ మీద మొత్తం రూ. 3,45,000 వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. సో బట్ ఇక్కడ రూ. 3,45,000 డిస్కౌంట్ లో ఫస్ట్ చూసుకున్నైతే క్యాష్ బోనస్ అయితే వచ్చేసరికి రూ. 3,00,000 ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ వచ్చి రూ. 30,000. నెక్స్ట్ లాయల్టీ వచ్చి రూ. 15,000. అంటే మీరు గనక డైరెక్ట్ గా మీకు డిస్కౌంట్ లభించేది రూ. 3,00,000 వరకు మాత్రమే. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న సెకండ్ ఆల్రెడీ ప్రీవియస్ గా యూజ్ చేసిన కార్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 30,000 తగ్గుతుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ గా టాటా కంపెనీ నుంచి ఏమైనా కారు కొనుగోలు చేస్తుంటే దానికి లాయల్టీ బెనిఫిట్ కింద ఇంకొక రూ. 15,000 అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కార్ బెర్ అయితే మీకు వచ్చేది మ్యాక్సిమం వచ్చి రూ. 3,00,000 వరకు మాత్రమే మీకు నిజంగా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలానే ఈ డిస్కౌంట్ లో కూడా ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఉన్నాయి. ఈ పర్టికులర్ డిస్కౌంట్ అనేది క్రియేటివ్ 45 కిలోవాట్ వేరియంట్ మీద అయితే అప్లికబుల్ కాదు. సో మినిమం మీరు 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉన్న కార్ని తీసుకుంటే మాత్రమే మీకు డిస్కౌంట్ అయితే వర్తిస్తుంది. ఇన్ కేసు మీరు కర్వ్ ఈవీలో ఇంకా తక్కువ కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది, తక్కువ రేంజ్ వేరియంట్ తీసుకుంటే కూడా డిస్కౌంట్ వస్తుందంటే మీకు ఆ డిస్కౌంట్ అయితే రాదనమాట. సో 55 కిలోవాట్ వేరియంట్ నుంచి మాత్రమే మీకు డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అయితే అవుతుందన్నమాట. అలానే ఈ పర్టికులర్ డిస్కౌంట్ వచ్చి రూ. 3,45,000 2025 సంవత్సరం మ్యానుఫ్యాక్చర్ చేసిన వేరియంట్కి మాత్రమే రూ. 3,45,000 అయితే డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ మీరు 2026 సంవత్సరం మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్ అయితే కనుక రూ. 3,30,000 వరకు మాత్రమే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఎంత చెప్పిన ఎక్స్చేంజ్ అవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా వచ్చి 3,30,000. 2025 సంవత్సరం మ్యానుఫ్యాక్చర్ కొంచెం ఓల్డ్ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్కి ఎక్కువ డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. ఈ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం 55 కిలోవాట్ వేరియంట్ గురించి మాట్లాడుకుంది, ఎందుకంటే మీకు డిస్కౌంట్ అనేది దాని మీద అప్లికబుల్ అవుతుంది కాబట్టి. 55 కిలోవాట్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు 585 కిలోమీటర్ల ఏఆర్ఐ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో మనకి 0 to 100 kps టాప్ స్పీడ్ వచ్చి 8.6 seconds లో రీచ్ అవుతుంది. అలానే సేఫ్టీ పరంగా భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్ అనేది ఈ కార్ కి అయితే లభిస్తుంది అనమాట. బ్యాటరీ మీద కంపెనీ వాళ్ళు 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా అందిస్తున్నారు. ఒకవేళ నాకు డిస్కౌంట్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే 45 కిలోవాట్ వేరియంట్ వచ్చేసరికి మీకు 502 కిలోమీటర్ల ఏఆర్ఐ రేంజ్ తో ఈ కార్ అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ యొక్క మెయిన్ టెక్నికల్ స్పెక్స్ చూస్తే కనుక 0 to 80% ఛార్జ్ అనేది 40 నిమిషాలు అయితే ఛార్జింగ్ అది చేసుకోవచ్చు. అలానే మీరు 15 నిమిషాల్లోనే 150 కిలోమీటర్ల రేంజ్ అనేది పొందవచ్చు అనమాట. ఏసీ ఛార్జర్ స్లోగా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే 7.5 గంటల్లో అయితే మీరు ఎలక్ట్రిక్ కార్ అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు. 500 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. దాంతో పాటుగా ముందు వైపు మీకు 11 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. దాంతో పాటుగా వెహికల్ టు లోడ్, అలానే వెహికల్ టు వెహికల్ అంటే వెహికల్ టు లోడ్ లో మీకు మీ కార్ నుంచి ఇతర ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. వెహికల్ టు వెహికల్ వచ్చి మీ కార్ నుంచి ఇంకొక ఎలక్ట్రిక్ కార్ కి ఛార్జింగ్ పెట్టొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కిందలో ఫీచర్ చూస్తే మనకి 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. 10.25 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఇది డిపెండ్స్, మీరు ఇందులో కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ లో అయితే పానోరామిక్ సన్ రూఫ్ అయితే లభిస్తుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ లభిస్తాయి. 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, అలానే లెవెల్ 2 ADAS ఫీచర్, JBL 9 స్పీకర్ సిస్టమ్, అలానే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వైర్లెస్ కార్ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా అందిస్తున్నారు. దీంతో పాటుగా మీకు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ అనేది ఈ అన్ని కార్ వేరియంట్స్ లో కూడా అందిస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే మనం టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర కార్స్ ఏమున్నాయి వాటితో కంపేర్ చేసి అయితే మరి కర్వ్ ఈవీని తీసుకొచ్చేదైతే కంపేర్ చేద్దాం అండి. ఫస్ట్ మనకి హ్యుండై నుంచి క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది. హ్యుండై క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే మీకు ఒకసారి దీని యొక్క 360 వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. కార్ అయితే ఎలా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా పెద్ద కార్ అనమాట. సో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా మనకి హ్యుండై క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్లు అయితే మీకు అయితే
అందుబాటులో అయితే ఉన్నాయి. సో క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్లో కూడా మీకు బేస్ వేరియంట్ అలానే టాప్ అండ్ వేరియంట్స్ అని మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రైస్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్న బేస్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ అనేది మీకు అయితే మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకొక ఎలక్ట్రిక్ కార్ గురించి చెప్తున్నాను. MG ZSUV ఎలక్ట్రిక్ కార్ కూడా ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉందన్నమాట. 460 కిలోమీటర్ రేంజ్ ఈ కార్ అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించిన 360 వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇది కూడా మీకు స్టైలిష్ గానే కనిపిస్తుంది. ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో సో మిడ్ రేంజ్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ కానీ రేర్ సైడ్ లుక్ కానీ MG ZSUV ఎలక్ట్రిక్ కార్ అయితే ఇలా కనిపిస్తుంది. మార్కెట్ లో చాలా సంవత్సరాల నుంచి అయితే అందుబాటులో ఉందన్నమాట. మన డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి మీకు పానోరామిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ కూడా ఈ కార్ లో కూడా మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. అలానే ఇంకొక కార్ ఏంటంటే మహేంద్ర కంపెనీ నుంచి BE6 ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్. ప్రెసెంట్ మనకి మహేంద్ర కంపెనీ నుంచి అందిస్తున్న లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ తో మనకి కార్ అయితే ఇలా కనిపిస్తుంది. సార్ మీకు దీని డోర్స్ ఓపెన్ చేసి వెబ్సైట్ లో కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. నొక్కితే డోర్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అవుతాయి అనమాట. సో లైట్స్ కూడా మీరు లైట్స్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో అనేది కూడా చూడొచ్చు. సో దీని వ్యూ అనమాట. ఇప్పుడైతే మనం కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్తో ఇతర ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అయితే కంపారిజన్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లో మన బ్యాటరీ కెపాసిటీ చూస్తే 55 కిలోవాట్ కెపాసిటీ అయితే ఉంటుంది. సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 585 కిలోమీటర్స్ అయితే రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి MG ZSUV అయితే ఉందన్నమాట. ఈ కార్ వచ్చి 50.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 461 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. హుండై క్రెటా చూసుకున్నట్లయితే 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 510 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక మహేంద్ర BE6 లో వచ్చేసరికి రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఉన్నాయి. 59 కిలోవాట్ అవర్, 79 కిలోవాట్ అవర్ అనమాట. 59 కిలోవాట్ అవర్ తో 557 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 79 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 683 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం చూస్తే కర్వ్ ఈవీ వచ్చి మీకు 80% to 40 మినిట్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ZSUV వచ్చి సుమారుగా 60 మినిట్స్ టైం పడుతుంది. క్రెటా ఎలక్ట్రిక్ వచ్చి 58 మినిట్స్, మహేంద్ర BE6 వచ్చి 30 మినిట్స్ లో అయితే ఛార్జ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది ఛార్జర్ రేటింగ్ బట్టి, ఫాస్ట్ ఛార్జర్ రేటింగ్ బట్టి అయితే ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చి కర్వ్ ఈవీలో 500 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది. ZSUV లో 448 లీటర్స్, క్రెటా ఎలక్ట్రిక్ లో 433 లీటర్స్, BE6 లో వచ్చేసరికి 455 లీటర్స్ అనమాట. సో కర్వ్ ఈవీలోనే ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి మనకి 55 కిలోవాట్ అవర్ వేరియంట్ కర్వ్ ఈవీ యాక్చువల్ కాస్ట్ వచ్చి 19,25,000 రూపాయలు. బట్ మనకి 3 లక్షల రూపాయలు తగ్గుతుంది కాబట్టి 16,25,000 రూపాయల ప్రైస్ అయితే నేను కన్సిడర్ అయితే చేశాను. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇతర కాంపిటీషన్ చూస్తే MG ZSUV వచ్చి 18 లక్షల రూపాయల ప్రైస్ అయితే అందిస్తున్నారు. హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ వచ్చి 20 లక్షల రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే లభిస్తుంది అనమాట. మహేంద్ర BE6 వచ్చి మనకి బేస్ వేరియంట్ వచ్చి 18.9 లక్షల రూపాయలకి అయితే ఇస్తున్నారు. అదే మనకి 79 కిలోవాట్ అవర్ వేరియంట్ వచ్చి 23.5 లక్షల రూపాయల ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అనమాట. వారంటీ చూస్తే కర్వ్ ఈవీకి వచ్చి 15 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ZSUVకి వచ్చి 8 సంవత్సరాలు, క్రెటా ఎలక్ట్రిక్ వచ్చి 8 సంవత్సరాలు, BE6కి వచ్చి లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అని చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా ఎన్ని ఇయర్స్ అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఇప్పుడు అడ్వాంటేజ్ చూస్తే కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో మీకు బెస్ట్ వాల్యూ అనమాట. ఇప్పుడు 3 లక్షల రూపాయల ప్రైస్ డ్రాప్ కాబట్టి ఇతర కాంపిటీషన్స్ తో పోల్చినట్లయితే చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అనేది లభిస్తుంది. బిగ్గెస్ట్ బూట్ స్పేస్ అనేది మీకు ఇందులో లభిస్తుంది. లాంగెస్ట్ వారంటీ, ఎక్కువ వారంటీ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ లో లభించడం మెయిన్ గా ఈ కార్ లోనే అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ టాటా సంబంధించిన వాళ్ళ ట్రస్ట్ వాల్యూ అవుతుందో అది కూడా ఒక అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే కర్వ్ ఈవీలో ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, రేర్ హెడ్ రూమ్ అనేది కొంచెం టైట్ గా ఉంటుంది. అంటే ఆ కర్వ్ ఈవీ కార్ లో కొంచెం రేర్ సైడ్ కొంచెం కర్వ్ కిందకు వచ్చింది. కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో మీరు రేర్ సైడ్ డిజైన్ చూస్తే, ముఖ్యంగా రేర్ సైడ్ ప్యాసింజర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు డిజైన్ కొంచెం కిందకు వచ్చేసరికి దీనివల్ల ఏంటంటే కొంచెం హైట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. రేర్ సైడ్ ఎవరైతే ప్యాసింజర్ కూర్చుంటారో అది కొంచెం ఒక నెగిటివ్ ఎలిమెంట్ కి అయితే కర్వ్ ఈవీలో అయితే కనిపిస్తుంది అనమాట. బట్ ఆ పర్టికులర్ హైట్ ఏదైతే ఉందో అది MG ZSUV కానివ్వండి, హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, లేకపోతే మహేంద్ర BE6 ఈ 3 కార్స్ కూడా ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. రేర్ సైడ్ మీకు ఆ పర్టికులర్ హైట్ అనేది కొంచెం ఎక్కువ అనేది ఈ 3 ఆల్టర్నేటివ్ కార్స్ అయితే లభిస్తుంది. బట్ కర్వ్ ఈవీలో మాత్రమే ఒక లిమిటేషన్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. 3 కార్స్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ విషయంలో మాత్రం కర్వ్ ఈవీ చాలా తక్కువ ప్రైస్ కి, ఇప్పుడు ఆఫర్ లో చాలా తక్కువ ప్రైస్ కి మీకు కర్వ్ ఈవీ 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. కంపారిటివిటీ అంటే సిమిలర్ గా పర్ఫార్మెన్స్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి చూసుకున్నట్లయితే మీకు కర్వ్ ఈవీకి బెస్ట్ నియరెస్ట్ కాంపిటేటర్ ఎవరంటే మహేంద్ర BE6 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BE6 లో 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కర్వ్ ఈవీ యొక్క 55 కిలోవాట్ అవర్ కి సిమిలర్ గా కనిపిస్తుంది. సో 59 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 557 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు కాబట్టి మీకు రియల్ రేంజ్ లో మనకి కర్వ్ ఈవీకి కానివ్వండి, BE6 కానివ్వండి సిమిలర్ రేంజ్ నే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. BE6 లో మీకు 683 కిలోమీటర్ తీసుకుంటే దీని రేంజ్ బాగా పెరిగిపోతుంది, ప్రైస్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో కాంపిటీషన్ పరంగా చూస్తే కర్వ్ ఈవీకి మహేంద్ర BE6కి మనకి ప్రైస్ డిఫరెన్స్ వచ్చి సుమారుగా ఒక 3 lakhs రూపీస్ ప్రైస్ డిఫరెన్స్, 2.5 lakh రూపీస్ నుంచి
ఒక 3,00,000 రూపీస్ ప్రైస్ డిఫరెంట్లు అయితే BE6 మనకి 59 కిలోవాట్ అవర్ వేరియంట్, కర్వ్ 55 కిలోవాట్ అవర్ వేరియంట్ సిమిలర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ కంపారిజన్ అంతా గమనించిన తర్వాత మీకు గనక నాకు 3,00,000 రూపాయలు మంచి డిస్కౌంట్లో లభిస్తుంది, ఈ మంత్లో నేను ఎలక్ట్రిక్ కార్ తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎక్కువ బూట్ స్పేస్ కావాలి, సో ప్రైస్ అనేది నాకు సుమారుగా ఒక 16 lakhs 17 lakhs రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో కావాలనుకుంటే మీకు కర్వ్ ఇవి మంచి ఆప్షన్ కింద కనిపిస్తుంది. బట్ లేదు నాకు పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకైతే మీకు మహేంద్ర BE6 ఒక ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది. కాకపోతే మహేంద్ర BE6కి మీరు ఇంకొక 2.5 lakhs నుంచి 3 lakh రూపీస్ అడిషనల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పర్టికులర్ 59 కిలోవాట్ అవర్ వేరియంట్కి. ఇది యాక్చువల్గా క్లారిటీ లేని విషయం ఏంటంటే, వాస్తవానికి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కర్వ్ ఈవీని అఫీషియల్గా లాంచ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన రేంజ్ వచ్చి 585 కిలోమీటర్స్ అని చెప్పి వీళ్ళు మొత్తం అన్ని చోట్ల కూడా పబ్లిసిటీ చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో హైలైట్ చేస్తున్న రేంజ్ 502 కిలోమీటర్స్ చెప్తున్నారు. అలానే మనకి ఇందులో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఏదైతే 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో దానికి 430 కిలోమీటర్స్ రేంజే చూపిస్తున్నారు. సో మరి నిజంగా 502 కిలోమీటర్ రేంజ్ 45 కిలోవాట్ అవర్ కాకుండా ఇప్పుడు 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 502 కిలోమీటర్ రేంజ్ అనుకోండి. సో మరి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట ఈ కంపారిజన్లో. సో ఇప్పుడు 585 కాస్త 502కి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ZSEVకి నియర్గా ఉంటుంది. నెక్స్ట్ క్రెటా ఎలక్ట్రిక్కి సిమిలర్ రేంజ్ అవుతుంది. BE6కి ఇంకా ఎక్కువ రేంజ్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. సో బట్ దీన్ని మేము కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఎప్పుడైతే లాంచ్ చేసినప్పుడు రేంజ్ చెప్పారో దాన్నే కన్సిడరేషన్లో చెప్తున్నాం కాబట్టి ఈ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాం. ఒకవేళ 502 కిలోమీటర్స్ ఇప్పుడు 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్కి కర్వ్ ఈవీని క్లెయిమ్ చేస్తుంటే అప్పుడు రేంజ్ పరంగా అయితే BE6 59 కిలోవాట్ అవర్ వేరియంట్కి అయితే మోర్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది. సో మీరు ఒక 2.5-3 lakh రూపీస్ అడిషనల్ అమౌంట్ అయినా BE6 బెటర్ ఆప్షన్ కింద అయితే అప్పుడు బాగా క్లియర్గా విన్నర్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీకు ZSEV కానీ క్రెటా ఎలక్ట్రిక్ కార్స్ పోడుకుంటే అప్పుడు కూడా కర్వ్ ఈవీకి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైజింగ్. సో 19.25 లక్షల రూపాయలు కాస్త 16.25 లక్షల రూపాయలకి వస్తుంది కాబట్టి డిస్కౌంట్లో స్టిల్ ఆ ప్రైస్కి కూడా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఈవెన్ 502 కిలోమీటర్ రేంజ్ కూడా కర్వ్ ఈవీకి ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని 3,45,000 రూపాయల డిస్కౌంట్తో మీరు ఏప్రిల్ మంత్లో ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు, లేదా కంప్లీట్ కంపారిజన్ డీటెయిల్స్ అనమాట. అలానే మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ కార్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కార్ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏ కార్ అయితే తీసుకోండి. అలానే మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఛానల్, ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక సే తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.